నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్ లో 9 మోటార్లు ప్రారంభం. సీఎం ఆదేశాలతో మోటార్లు ఆన్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు. 50 మందికి పరీక్షలు, 16 పాజిటివ్ కేసులు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు వేదిక పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పనుల్లో నాణ్యత లోపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిక్తా పట్నాయక్. రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్లో 9 మోటార్లు ప్రారంభించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు సీఎం ఆదేశాలతో మోటార్లు ఆన్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు నీటిని పంపింగ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనెడ గ్రామంలో కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. జిల్లాలో ఈ మధ్య కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కోవిడ్ కేసులు నమోదవుతుండడం వల్ల మండలంలోని గోనెడ, తామరాడ, రామచంద్రపురం, ఎస్ఆర్పేట, వీరవరం గ్రామాలకు చెందిన 50 మందికి టెస్టులు నిర్వహించారు. కాగా దీనిలో మొత్తం 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కార్యక్రమంలో డాక్టర్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్స్ పాల్గొన్నారు. మీరేం చేస్తారంటే గ్యాప్ ఒక గ్యాప్లో ఉంచి లైన్గా పెట్టండి. మీరేం చేస్తారంటే ఒక కన్ఫామ్ పేరు హౌసింగ్ బోర్డులో పనిచేస్తున్న మాజీ ఉద్యోగి మోసాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. బేగం బజార్లో నిర్మల్ కుమార్ అనే వ్యక్తి హౌసింగ్ బోర్డు స్థలంలో గత 20 సంవత్సరాలుగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన సుహాస్ అలియాస్ సతీష్ రెడ్డి 2 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేయడంతో ఉద్యోగం నుంచి హౌసింగ్ బోర్డు అధికారులు తొలగించారు. అయితే సుహాస్ హౌసింగ్ బోర్డు ఉద్యోగి అని చెప్పుకుంటూ బేగం బజార్లోని పెట్రోల్ బంక్ యజమానిని బెదిరించాడు. అనుమానం వచ్చిన బంక్ యజమాని నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు ప్రధాన కార్యాలయంలో సంప్రదించగా సుహాస్ భాగోతం బయటపడింది. దీంతో యజమాని సుహాస్ కు దేహశుద్ధి చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. टॉर्चर करके 17-18 लाख रुपए हाउसिंग बोर्ड की लैंड है भरो, नहीं तो खाली कर दो, आगे तंग कर दे रहा है 1-1.5 महीने से। पैसे करके 2 लाख रुपए ले लिया।
फिर हम नोटिस बैंक चालान भर दिया, वो भर दिया और 4 लाख रुपए दो बोल के बोल रहा। सुबह से टॉर्चर कर दे रहा। मेरी बच्ची दवाखाने में थी, हमारे पापा को मर के 3 महीने और एक्सपायर होके, ये टेंशनों से उनको हार्ट आ गया। अब उन्हें ऐसी टॉर्चर कर दे रहा उन्हें हमारे को। 15 दिन नीचे आया उन्हें पहले आके ये पैसे भर दो, इंजेक्शन कर देता हूँ, मैं तो पंप खाली करो बोल के बोल रहा हूँ। और SBI से आया कि लाइन से किराया भरो बोल के आया उन्हें, न तो पंप बंद कर देता हूँ बोल के बोल रहा। अच्छा। और एक 5-6 लाख रुपए दो, मैं सेटलमेंट कर देता हूँ, फिर तुम्हारे को टेंशन नहीं रहती। फिर हर 5 साल में एक बार तुम ऐसी फॉर्मेलिटी करके तुम लोग आपका बिजनेस चला सकते बोल के बोल रहा हूँ। फिर आप लोग आगे यहाँ पहले यहाँ से हमारे को इन्फॉर्मेशन नहीं मिली, तो फिर उसको आज हम बुला के फिर हमारे मामा आए, 2 लाख को दिया उन्हें। हाँ, एक 8 दिन पहले। कुछ भी बाकी नहीं है, कुछ भी बाकी नहीं, वो लैंड का कुछ आप लोग बाकी है पेमेंट वगैरह? कुछ भी बाकी नहीं है। ये कोई हर एक ऑफिसर है, वो हर एक ऑफिसर के साथ मिलकर काम कर रहा हूँ, वो ऑफिसर का नाम नहीं मालूम। हमको आइडिया नहीं है सर, और इन्हें टॉर्चर कर रहा हमको पैसे भरो बोल के। हमारे भाई आए निर्मल से, हमारे हस्बैंड का नाम निर्मल कुमार यादव है। पेट्रोल पंप है हमारा बेगम बाजार पे, धरती माता के पास। ये सतीश नाम से नोटिस लेके आके हमारे को टॉर्चर कर रहा है कि पंप बंद कर देते बोल के, और पैसे भरो बोला। 2 लाख रुपए भरे सर, फिर अब 4 लाख भरो बोल के बुलाया हमारे को, झूठी नोटिस दिया। यहाँ का डिपार्टमेंट का आदमी नहीं होगा सर, मेरे को विधवा औरत को सता रहा है 1 महीने भर से। नहीं नोटिस क्या? पंप खाली 18 लाख बाजार से हमारे हस्बैंड निर्मल कुमार, हमारे 7 अप्रैल में डेट हो गई उनकी सर। రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ ఎగిరేశెట్టి గోదాదేవి సత్యం తన గ్రామ పంచాయతీ పరిధిలో పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రతి ఒక్కరికి 10,116 రూపాయల చొప్పున సాయం చేస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు 4,000 రూపాయల సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు తన హయాంలో 1,57,000 రూపాయలను వివిధ పేద కుటుంబాలకు పంచిపెట్టి తన ఉదారతను చాటుకున్నారు. మండలంలో ఎవరూ చేయలేని పనిని తాను చేస్తున్నందుకు గర్వంగా ఉందని, తనను గెలిపించిన ప్రజలకు తన వంతు సాయం చేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వెంకటయ్య, వార్డు మెంబర్ స్వాతి రమేష్, రామచంద్రయ్య, గోవర్ధన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెట్టిపల్లి గ్రామంలో 3 ఆడపడుచులకు ఒకరికి చొప్పున 10,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. మేము ఈ యొక్క గ్రామంలో సర్పంచ్గా గెలవక ముందుకే మేము ఈ యొక్క వాగ్దానం కూడా చేయలేదు. ఎందుకంటే మేము కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఏదైతే కళ్యాణ లక్ష్మి 1,10,000 ఇస్తున్నారో దానికి మూలంగా మేము ఆదర్శంగా చేసుకొని మా యొక్క వంతుగా మా యొక్క సాయంగా పేదంటి ఆడపడుచులకు 10,116 ఇవ్వాలని మా యొక్క కోరిక మేరకు ఇవ్వడం జరిగింది మా యొక్క గ్రామంలో. అయితే ఈ యొక్క ఆమంగల్ మండలంలో చెట్టిపల్లి గ్రామ సర్పంచ్గా, అదేవిధంగా ఆమంగల్ మండల సర్పంచ్ల ప్రెసిడెంట్గా మేము మా యొక్క సర్పంచ్లకు కూడా అంటే ఆదర్శంగా ప్రతి పేరెంట్ ఆడపడుచులకు మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఇప్పటికీ మా యొక్క గ్రామంలో ప్రతి పేదింటి ఆడపడుచుకు 17 మందికి ఒక్కొక్కరికి 10,116 చొప్పున ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా యొక్క పేదింటి ఆడపడుచులకు 3కి 10,116 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా యొక్క వంతు సాయంగా ఈ యొక్క గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు చనిపోతున్నారో వారికి మా వంతుగా 4,000 రూపాయలు వారికి సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము సర్పంచ్ గెలవక ముందు వాగ్దానం చేయకున్నా ఈ యొక్క గ్రామంలో మన పేదింటి అందరికీ పేదవాళ్లకు, మన నిరుపేదలకు మన రేషన్ బియ్యం కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. దాన్ని కూడా మేము ప్రతి నెల 10,000 రూపాయలు డీడీ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామాన్ని మేము ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మా యొక్క కోరిక. దీనికి ముఖ్యంగా మా యొక్క ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ గారి సాయంతో మేము ఈ యొక్క కార్యక్రమాలు
చేయడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నియోజకవర్గ ప్రజల రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉచితంగా కషాయ వితరణ కేంద్రాన్ని ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. డైరెక్టర్లు జక్కా రఘునందన్ రెడ్డి, మర్రి జమునారాణి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచితంగా హోమ్ ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్లు సూచించిన విధంగా కరోనా వైరస్తో పోరాడాలి అంటే ముందుగా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా అనే వ్యాధి మహమ్మారి ప్రజలను పీడిస్తుంది. బారిన పడకుండా ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా ఏదో ఒక నా వంతు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇలా మా ఎన్జీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జక్కా రఘునందన్ రెడ్డి గారు మరియు జమున గారు ఇద్దరు ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్రంలో ఇలా సిద్దిపేటలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు కషాయ వితరణ ఎవరైతే బస్టాండ్లో ఉండి ఎవరైతే గ్రామాలకు వెళ్ళి వస్తారో ఇక్కడ ఉంటారో ఉదయం పూట వాళ్ళు చేసుకోలేకని కాదు, పని ఒత్తిడిలో ఉండి కొంతమంది ఇంట్లో తాగలేకపోతే వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు గ్లాసు కషాయ వితరణ ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మా ఎంజీఆర్ చారిటబుల్ తరఫున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. అందులో భాగంగానే ఈరోజు ఈ పరిధిలో ఇలా నాగర్ కర్నూలులో శ్రీకారం చుట్టినాం. దానికి సహకరించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మా ఎంజీఆర్ యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ హరికృష్ణ కావచ్చు, ముఖేష్ కావచ్చు, ఇంకెవరెవరు పనిచేసిండ్రో వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ బాబురావు గారిని అడిగిన వెంబడే ఒక 4-5 నెలలు షటర్ మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి ఆ షటర్ని ఇచ్చి ఇక్కడ ఒక సెంటర్లో నాగర్ కర్నూలుకి ఎవరికి వచ్చినా ఇక్కడికి రావాలి, హార్ట్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడైతేనే బాగుంటుందని చెప్తే బాబురావు గారు ఆ షటర్ని ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేవే మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథం నుంచి ఆ కోణంలోంచి ఏ ఆలోచన వచ్చినా ఏదొచ్చినా సరే ఇలా ఏదో ఒకటి చేయాలని తపనతోటి కార్యక్రమాన్ని చేసినాం. ఇలా ఇదే కాకుండా ఈ కాషాయ వితరణ అయితే కాకుండా ఎవరికైతే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎవరికైతే పాజిటివ్ వస్తే వాళ్ళకు 2000 రూపాయల విలువ చేసేటువంటి కిట్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో ఆక్సిజన్ చెక్ చేసుకోవడానికి మిషన్ కానీ, అదేవిధంగా టాబ్లెట్లు, కషాయం చేసుకోవడానికి ఆ కషాయ పొడి, సబ్బులు అన్నిటికి సంబంధించినటువంటి ఆ పాజిటివ్ వస్తే ఎట్లా ఉండాలి, ఇంత ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒక బుక్లెట్, ఒక పాంప్లెట్ తయారు దీంట్లో చదువుకోవచ్చు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. కరీంనగర్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు సాయిని రవి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు గడిచినప్పటికీ మెడికల్ కళాశాల ఏర్పాటు కొరకు చొరవ తీసుకోకపోవడం బాధాకరమన్నారు. కరీంనగర్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంత విద్యార్థులకు మెడిసిన్ చదవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. తక్షణమే కరీంనగర్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ కొరకు 4 సంవత్సరాల క్రితం పెద్దలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్న గారు, ఎక్స్ఎంపీ గారు ఆ రోజు 4 సంవత్సరాల కిందట పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత పోలీసులచే ఆ యొక్క దీక్షను భగ్నం చేయించి ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా కరీంనగర్ మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదు. కరీంనగర్ ప్రజల పైన నీకెందుకు ఇంత విపక్ష అని చెప్పేసి మేము యువజన కాంగ్రెస్ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఏ పని చేసినా కరీంనగర్కి వెళ్ళి చేస్తాను అని చెప్పేసి నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా కరీంనగర్ను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో గొప్పగా మాట్లాడుతూ ఉంటారే, కానీ ఈరోజు కరీంనగర్ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే మీరు ఎందుకు స్పందిస్తలేరని చెప్పేసి మేము యువజన కాంగ్రెస్ పక్షాన అడుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ జిల్లా నుండి, ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4-5 మంత్రులు ఉన్నారు. కొంచెమన్నా సిగ్గుండాలా. ఇవాళ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు కూడా ఉన్నారు. మీరు కూడా ఈ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ మెడికల్ కాలేజీ మీరు ఇస్తాననే మేము అడుగుతున్నాం తప్పితే మేము కొత్తగా అడిగేదైతే ఏం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇంత పెద్ద విపత్తు కార్యక్రమం ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ కరీంనగర్కి మెడికల్ కాలేజ్ ఉండుంటే ఇంత విపత్తును ఎదుర్కోవడానికి కొంచెం
ఒక భరోసా ఉంటుండే కదా అని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మా ప్రభాకర్ అన్న చేసిన దీక్షకు మీరు సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్. కరోనా లాక్డౌన్ సమయంలో ఆదిలాబాద్లోని నిరుపేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు అందించి కష్ట సమయంలో ఆదుకున్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజీద్ ఖాన్ని తన నివాసంలో నిర్మల్ జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ లతీఫ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సాజీద్ ఖాన్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఆదిలాబాద్ వరకు వచ్చి సన్మానించిన లతీఫ్కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షకీల్, రసూల్, రహీం, అస్పత్ తదితరులు పాల్గొన్నారు. लतीफ भाई डिस्ट्रिक्ट माइनॉरिटी जनरल सेक्रेटरी और एक अच्छे कायद और एक अच्छे इंसान हैं आप। आपकी भी खिदमत लॉकडाउन में बहुत रही। मैंने देखा है कि जो सो भैंसे के लोगों को और भैंसे के कॉन्स्टिट्यूंसी के लोगों तक आपने मदद पहुंचाई और आज हमारी मोहब्बत में आपके बड़े अच्छे अखलाक है कि आप भैंसे से खासतौर से आदिलाबाद हमारे लिए आए, मिलने हैं और हमारी टीम की गुलपोशी करे। बाकी सब लोग बाहर है, डिस्टर्ब है, इन कामों में है, फिर भी आपकी तरफ से इन सारे लोगों को जो सो मैं उनको मुबारकबाद दे दूंगा इंशाल्लाह। और आपका भी शुक्रिया अदा करता हूं और आपकी टीम भी जो भैंसे से आई हुई है, आपका जो डेलीगेशन, उन सबको मैं शुक्रिया अदा करता हूं, मुबारकबाद देता हूं कि अल्लाह आप लोगों को सेहत दे और आप लोगों की भी जो खिदमत है भैंसे के अंदर बेमिसाल है। और भी आप लोग काम करिए, कांग्रेस पार्टी के लिए करिए, इंसानियत के लिए करिए, ह्यूमैनिटी के लिए करिए। काम करे तो ही इंसान का वजूद होता। आज आप वहां से यहाँ तक आने का मकसद ये टीम है, हमारी सारी टीम के लोग काम करे। एक साजिद खान का काम नहीं है, पूरे सारे लोग मिलकर कुछ न कुछ काम कर जो सो लोगों की मदद करे। आज भी हमारी मदद जारी है और जारी रहेंगी और इंशाअल्लाह हम कभी मजहब देख के काम नहीं करें और आगे भी कभी नहीं करेंगे। जो लोग भी जरूरतमंद है, जो भी इंसान है, वो इंसान को इंसानियत का काम करते हुए हमारी खिदमत पहुंचाएंगे बोलते हुए मैं భోలక్పూర్ డివిజన్ శివాలయం ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఎన్నికైన శివాలయం చైర్మన్ పులిగిల్ల శ్రీధర్ చారిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జేహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, అడిక్మెట్ డివిజన్ కార్పొరేటర్ హేమలత రామరెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండు టెంపుల్ కమిటీస్లో ఒకటి అమిట్మెంట్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, మరొకటి గోలక్పూర్లోని గౌరీ శంకర దేవాలయం సమర్పించడం జరిగింది. ఈ కమిటీ భక్తులను ఎవరైతే కమిటీ మెంబర్ చేశామో వారికి దేవుని పైన భక్తి శ్రద్ధలతో టెంపుల్ని గోలదేవుల కెపాసిటీ ఉన్న వాళ్ళని చూసిన తర్వాతనే వాళ్ళని కమిటీ మెంబర్స్ చేయడం జరిగింది. కాబట్టి నేను ప్రతిపక్ష చెప్పేది ఏంటంటే కమిటీ మెంబర్స్కు మీరు బాగా గమనించాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ టెంపుల్లో అన్ని విధాలుగా మీరు సహకరించాలి. భక్తులకు పూజారులు కానీ భక్తులు కానీ ప్రతి ఒక్కరు టెంపుల్ డెవలప్ చేసే విధంగా మీరు పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నాము, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశీర్వాదాలతో ఈ టెంపుల్ కమిటీస్ ఉంటాయి కాబట్టి అతనికి ఏ విధంగా అయితే భక్తులు పనిచేస్తున్నారో అతను ఏ విధంగా అయితే హోమల్ డెవలప్ చేసి తీసుకునే సందర్భం గమనించారు. కాబట్టి మీరు కూడా నూతన పంతాలో ఇక్కడ పెట్టే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని 5 క్లస్టర్లకు సంబంధించిన రైతు వేదిక పనుల వివరాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. మండలంలోని 5 క్లస్టర్స్కు సంబంధించిన గ్రామాలలో పర్యటించి పరిశీలించగా సీతాగొంది, గుడిహత్నూర్, కొల్హరి, మన్నూర్, శాంతపూర్ గ్రామాలలో పరిశీలించగా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదని గుర్తించి మండలాధికారులపై మండిపడ్డారు. ఇకనైనా సరైన నివేదికతో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి స్థాయిలో జరిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ పవనచంద్ర, ఎంపీడీఓ పుష్పలత, ఎంపీపీ రాథోడ్ పొండలిక్, గ్రామ పంచాయతీ సర్పంచులు పాల్గొన్నారు. దీన్ని డీజిల్ ఉన్నాను సార్. వాళ్ళు ఎన్నిసార్లు కట్టేస్తున్నారా? ఇక్కడ సొంత అక్కడ సొంత. దెన్
Busy అంటే ఏంటి? ఇక్కడ కూడా progress లేదు, అక్కడ కూడా progress లేదు. What is this? Busy, what is busy? We are all doing same work కదా. అన్ని work should go on. పల్లె ప్రగతి వనం, రైతు వేదిక, వైకుంఠ ధామం, segregation shed. What about segregation shed? సర్పంచ్ గారు అప్సెట్ ఎంపీఓ వాట్ ఆర్ యూ డూయింగ్ ఎంపీఓ గారు? ఇది ఫస్ట్ మండల్, నేను జాయిన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మండల్ కొంత డీటెయిల్గా చూసుకున్నాను. తర్వాత ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు సిద్ధం నాగరావు, ఉపాధ్యక్షులు మేసరం నాగేశులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన భౌతిక దూరం పాటిస్తూ తమ తమ గ్రామాల్లోనే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రఘురాం, అనిల్ కుమార్, ఆత్రం నాగోరావు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన సిరికొండ మండల ఆదివాసీ సంఘాలు ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ప్రధానమైన డిమాండ్. మన హక్కులు, మన విధులు, మన ప్రభుత్వం ఇచ్చిన హక్కులను మనం కాపాడుతూ మనల్ని ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతుందనే డిమాండ్లు ఆదివాసీ 9వ రోజున మేము ప్రాధాన్యమైన డిమాండ్లను మేము ముందుకు పెడతామని ఇవాళ మీడియా ద్వారా మేము. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరాంఘర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. శంషాబాద్ నుంచి ఇటుకల లోడుతో నగరానికి వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న కల్వర్ట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శంషాబాద్ మండలం నాగారం తండాకు చెందిన శంకర్ నాయక్ మృతి చెందాడు. మరో 4గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. లారీ నుంచి ఆటోలోకి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సివిల్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుని మైలార్ దేవుపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. పీడీఎస్ రైస్ సుమారు 10 టన్నుల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 ఆటోలు, 1 లారీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైమద్ని మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 7వ వార్డు బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ కార్యాలయంలో ప్యారసాని లక్ష్మీ నరసింహయ్య చారిటబుల్ ట్రస్ట్ మాజీ బోర్డు సభ్యుడు శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకుని మందులు వాడితే తగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, 1వ వార్డు సభ్యులు మహేశ్వర్ రెడ్డి, 2వ వార్డు సభ్యులు సదా కేశవరెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు గౌరీశంకర్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వార్డ్ 7లో ఎక్స్ వార్డ్ మెంబర్ శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కోవిడ్ పేషెంట్లకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న బస్తీవాసులకు కూడా మందులు పంపిణీ చేయడం కార్యక్రమానికి విచ్చేసిన మాజీ బోర్డు సభ్యుడు మా బావగారు సాదా కేశవరెడ్డి గారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ బోర్డు మెంబర్ సాదా కేశవరెడ్డి గారు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు వార్డు 1 సభ్యులు, అదేవిధంగా మా గౌరీష్ మామగారు, అదేవిధంగా భాగ్యశ్రీ గారు, అదేవిధంగా ప్రభాకర్ అన్నకి, ఇక్కడికి వచ్చిన డాక్టర్లకి, ఇతర ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ కోవిడ్ సందర్భంగా మనం చూస్తున్నాము, జాగ్రత్తలు పాటించడమే ముఖ్యము. దీన్ని పారదోలాలంటే, దీని మీద జయించాలంటే మనము కరెక్ట్గా సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకుంటేనే మనం ఈ యొక్క రోగం నుంచి మనం కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా సామాజికంగా ఇలా శామన్న ఈ ట్యాబ్లెట్లని, ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లు వేయడం మూలాన కూడా వాళ్ళ వ్యక్తిగత ఇమ్యూనిటీ పెరిగి ఇవాళ కోవిడ్ వచ్చినా కానీ ఎదుర్కొనే సత్తా ప్రజల్లో వస్తుందనేసి ఆయన సామాజిక బాధ్యతని గుర్తు చేసుకొని ఇవాళ ఈ విధంగా చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా చూస్తున్నాం ప్రతి ఒక్క వార్డు సభ్యుడు ఇవాళ ప్రతి ఒక్క వార్డు సభ్యుడు కూడా ప్రతి దగ్గర కూడా మందులు ఆ క్లోరికిన్, హైడ్రోక్లోరికిన్ చల్లించుకుంటూ వాళ్ళు వ్యక్తిగతంగా అందరికీ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలనో ప్రజలు ఆ జాగ్రత్తలు వాళ్ళకి తెలియజేస్తూ వెళ్తున్న తీరు చాలా అమోఘం. దీనికి నేను వార్డు సభ్యులందరికీ కూడా, మన బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొక విజ్ఞప్తి ఏంటంటే, పత్రికాముఖంగా మీరందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే, మనం ఇది ఈజీగా జయించవచ్చు. ఒక్కటే, దీనికి సామాజిక దూరం పాటిస్తూ
వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ అదేవిధంగా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి మనం వెళ్తే దీన్ని తప్పకుండా జయిస్తాము. ఎందుకంటే ఇది చాలా హైదరాబాద్లో విజృంభిస్తుందని అంటున్నారు. కానీ మనం జాగ్రత్తగా ఉంటే తప్పకుండా దీన్ని ఎదుర్కొని జయించగలమని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ పత్రికా ముఖంగా ఇది ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకునే విధంగా చేయగలరని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నారు. దీనికి నిరసనగా విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు అక్రమంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం చాలా దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్మాణం జరిగితే కళాశాలలో చదువుకునే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ పబ్లిక్ టాయిలెట్స్ కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఎన్ఎస్యుఐ జిల్లా కోఆర్డినేటర్ పర్లపల్లి నాగరాజు, జమ్మికుంట స్టూడెంట్ జేఏసీ మండల అధ్యక్షులు కాసర్ల ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి మాదారపు రత్నాకర్ పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ అధికారులు మన జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలని చెప్పి ఈరోజు నిర్మాణాలు చేయడం జరుగుతూ ఉన్నది గత 2-3 రోజులుగా. దీనిని మా ఎన్ఎస్ఐ విద్యార్థి జేఏసీ మరియు ఏఐఎస్ఎఫ్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాల్లో పబ్లిక్ తిరిగే ఏరియాలలో మీరు పబ్లిక్ టాయిలెట్స్ కట్టండి, దాన్ని మేము వ్యతిరేకిస్తలేం. కానీ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నేరుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలంలో కట్టే అధికారం మీకు ఎక్కడదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా విద్యాలయాన్ని దేవాలయంగా భావిస్తూ ఉంటాం. అలాంటి దేవాలయం ముంగట ఇలాంటి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేస్తే రేపు ఇట్లా వేయే మద్యం సేవించిన వాళ్ళు కానీ, వాహన చోదకులు కానీ, రకరకాలుగా జమ్మికుంటకు వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ ఆగి ఈ టాయిలెట్స్ ఉపయోగిస్తూ ఉంటే ఇక్కడున్న బాలికలు మన విద్యార్థులకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే పబ్లిక్ టాయిలెట్స్ ఈ మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ పాలకవర్గంలో కానీ మీ ఇంటి ముందు కలిస్తే మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వ స్థలాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిర్మాణం చేయండి, పబ్లిక్ ఎక్కడెక్కడ ఆగుతారో అక్కడ నిర్మాణం చేయండి, మేము వద్దనడం లేదు. కానీ ఇలాంటి ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలల ముంగట ఇలాంటి నిర్మాణాలు కనుక చేపడితే మేము ఊరుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ వర్క్ ఆపేసి దీన్ని డిస్మాంటిల్ చేయండి, లేదంటే మాత్రం మా విద్యార్థి సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మీ కార్యాలయాలు ముట్టడించడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తాం. గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఓ కానిస్టేబుల్కు కరోనా సోకింది. క్వారంటైన్ పూర్తి చేసుకుని కోలుకున్న తర్వాత విధుల్లో చేరిన కానిస్టేబుల్కు దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి పోలీసు సిబ్బంది పూలమాలలు వేసి స్వాగతం పలికారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరపు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలువలో దిగి 3 చిన్నారులు మృతి చెందారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్లో 9 మోటార్లు ప్రారంభం. సీఎం ఆదేశాలతో మోటార్లు ఆన్ చేసిన ఇంజనీరింగ్ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు. 50 మందికి పరీక్షలు, 16 పాజిటివ్ కేసులు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో రైతు వేదిక పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పనుల్లో నాణ్యత లోపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిక్తా పట్నాయక్. రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.